నల్లమల కొండల్లో దట్టమైన అడవుల మధ్యలో జాలువారే జలపాతాల సవ్వడిలో కొండ కోనల్లో ఒదిగిన అద్భుతమైన ఆధ్యాత్మిక క్షేత్రం భైరవకోన. ప్రకాశం జిల్లాలో సరిహద్దుల్లోనే ఈ కొండ కోనల్లో దాగిన ఈ భైరవ క్షేత్రం ప్రాచీన కాలం నాటి శిల్పకళా సంపదకు, ఆధ్యాత్మిక శక్తికి నిదర్శనం. జాలువారే జలపాతాలు, ప్రశాంతమైన వాతావరణం భైరవ కోనలో సాక్షాత్కారం అవుతుంది. ఈ కోనలో మరో ప్రత్యేకత ఏంటంటే, ఇంత దట్టమైన అడవుల్లో కొండల మధ్యలో ఉన్న ఈ కోనలో కాకులే ఉండవు. తరతరాలుగా కొన్ని వందల సంవత్సరాలుగా కారణం తెలియని అద్భుతమిది. దాదాపు 7 లేదా 8 శతాబ్దాలలో ఈ భైరవకోన నిర్మించారని చెప్తారు. భైరవకోనలో ఎటువంటి నిర్మాణాలుండవు. కొండలాంటి ఒక పెద్ద రాతిలో 8 ఆలయాలను చెక్కారు. అదే భైరవకోనలో విశిష్టత. మరో విశేషం కూడా ఏంటంటే, భైరవకోన శివ, విష్ణు, బ్రహ్మ స్వరూప క్షేత్రం. త్రిమూర్తులను రాతిలో మలచిన ఆలయాల్లో కొలువు తీరిన క్షేత్రమిది. ప్రధానంగా శైవ క్షేత్రమే అయినప్పటికీ బ్రహ్మ, విష్ణు రూపాలను కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. గతంలో భైరవకోనలో మునులు తపస్సు చేసి సిద్ధి పొందారని చెప్తారు. ఇప్పటికీ పర్వదినాల్లో భైరవకోన భక్తులతో కిటకిటలాడుతుంది. భైరవకోనకు కాలభైరవుడు క్షేత్రపాలకుడు. భైరవకోనకు పోయే దారిలో ఉన్న పురాతన కాలం నాటి బావులు, కొన్నైతే శిథిలా స్థితిలో ఉన్న కట్టడాలను చూస్తే దీని నిర్మాణం దాదాపుగా 1500 ఏళ్లకు పూర్వం నాటిదని చెప్పొచ్చు.